సబర్మతి రివర్ ఫ్రంట్, మూసీ రివర్ ఫ్రంట్, వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంది. సో అసలు రివర్ ఫ్రంట్ ఎలా ఉంటుంది అంటే, మనం సబర్మతి రివర్ ఫ్రంట్ ఒక మోడల్గా చెప్తాం, కానీ ఇప్పుడు మనం అమెరికాలో ఫ్లోరిడా స్టేట్లో టాంపా సిటీలో ఉన్నాం. టాంపా సిటీ రివర్ వాక్కి పెట్టింది పేరు. సో ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ ఒకసారి చూస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది. చుట్టుపక్కల వాతావరణం ఒక రేంజ్ అనమాట, ఒక లగ్జరీ లైఫ్కి ఇండికేట్ చేసేటువంటి హై రైజ్ బిల్డింగ్స్. తర్వాత చూస్తే ఇటు గ్రీనరీ తర్వాత అంబియన్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం. ఇది సముద్ర తీరంలో ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ స్పెషల్గా సముద్ర జలాల్ని వెనక్కి మళ్లించినటువంటి సముద్ర జలాలతోనే ఇక్కడ రివర్ బేస్ తయారు చేస్తారు. వాటిలో చూస్తే ఓపెన్గా అక్కడ కనిపిస్తున్నటువంటి కూడా జట్టీలు, ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఓనర్షిప్ చేసుకున్నటువంటి జట్టీలు కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళు సొంత బోట్స్ని మెయింటైన్ చేస్తారు. సో అదొక టెండెన్సీ. ఇంకోటి కిరాయికి మనం ఎట్లయితే ట్యాక్సీలు తిప్పుతామో బోట్ ట్యాక్సీలు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఎవరైనా టూరిస్టులు వస్తే టాంపా అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ పాయింట్. ఇది చాలామంది వస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కాబట్టి చాలామంది వస్తారు. హిల్స్బరో నదీ తీరాన 2.6 మైళ్ళ పొడవున విస్తరించిన ఈ రివర్ వాక్ టాంపా డౌన్ టౌన్లోని బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ స్పాట్. టాంపా రివర్ వాక్ రివర్ సైడ్ వ్యూ, హిస్టారికల్ మాన్యుమెంట్స్, పబ్లిక్ ఆర్ట్ ఇన్స్టలేషన్స్, పార్క్స్ అండ్ ఓపెన్ స్పేసెస్, వాటర్ యాక్టివిటీస్, ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్. గ్రేట్ డెస్టినేషన్. రివర్ వాక్లో సన్ రైజ్ అండ్ సన్సెట్, నైట్ టైం, సిటీ లైట్స్ రివర్ వ్యూని ఎగ్జైటింగ్గా మార్చేస్తాయి. రివర్ వాక్లో టాంపా కల్చర్ అండ్ హిస్టారికల్ హెరిటేజ్ స్కల్ప్చర్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వీటిని సరదాగా నడిచేటప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలు టాంపా హిస్టరీ, డెవలప్మెంట్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. రివర్ వాక్ అంతటా లోకల్ ఆర్టిస్ట్ కలర్ఫుల్ ఆర్ట్ వర్క్, మ్యూరల్స్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఈ బోటింగ్ అనేది ఇక్కడ ఒక రిక్రియేషనల్ హాబీగా ఉంటుంది. రివర్ వాక్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఏరియా కింద మనం చూడాల్సి ఉంటుంది. చుట్టూ అన్ని ప్రాంతాల్లో కూడా, అంటే అమెరికాలో ఉన్నటువంటి సిటీస్లో చాలా వరకు రివర్ బేస్డ్ సిటీసే ఉంటాయి. సో అక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ రిక్రియేషన్ అనేది చాలా కామన్గా జరిగేటువంటి ఫినామినా. కర్టిస్ హిక్సన్ వాటర్ ఫ్రంట్ పార్క్ రివర్ వాక్లో ఒక హైలైట్. పిల్లలు ఆడుకోవడానికి, ఫ్యామిలీస్ రిలాక్స్ అవ్వడానికి, యోగా సెషన్స్, ఫెస్టివల్స్లో పాల్గొనడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. పైరెట్ వాటర్ ట్యాక్సీ, కయాక్లతో రివర్ రైడ్స్ రివర్ వాక్ ఎక్స్పీరియన్స్ని మరింత అందంగా మలుస్తాయి. రివర్ వాక్ ఏడాది పొడవునా లైవ్ మ్యూజిక్, ఫుడ్ ఫెస్టివల్స్, కల్చరల్ ఈవెంట్స్కి హోస్ట్గా మారిపోతుంది. దీనివల్ల ఇక్కడికి ఎవరు వచ్చినా ఇట్టే అట్రాక్ట్ అవుతూ వారి ఫేవరెట్ లిస్ట్లో టాంపా సిటీని కూడా యాడ్ చేసేసుకుంటారు. ఇది ఒక అంతర్జాతీయ స్థాయి నగరం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అంబియన్స్ అన్నీ కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతారు. సో పాపులేషన్ వైజ్గా టాంపా చాలా చిన్న సిటీ మన దేశంలో లెక్కలతో చూస్తే, కానీ ఫ్లోరిడాలో టాప్ 3లో ఉండేటువంటి సిటీ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్లో, స్పెషల్ అట్రాక్షన్లో నదిలో నుంచి సముద్ర జలాల్లోకి ప్రవేశించేటువంటి బోటింగ్ చాలా ఆనందాన్ని మిగిల్చేటువంటి ఒక మధురానుభూతిగా చూడాల్సి ఉంటుంది. ఎవరో విదేశీయులు ఇక్కడికి వచ్చినా కానీ ఖచ్చితంగా ఫ్యామిలీస్తో బోటింగ్ చేస్తూ ఉంటారు. సో అదే టాంపా స్పెషాలిటీ.